ओम शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఎంతవరకు తస్య రాజ్ఞః పరమవిధేయాః ధర్మపాల పద్మోద్భవ శతవర్మ నామధేయాః ధీరధిషణావధీరిత విబుధాచార్య విచార్య కార్య సాహిత్యాः కులామాత్యాస్త్రయో భువన్ వరకు అయిపోయింది. తేషాం సితవర్మణః సుమతి సత్యవర్మాణౌ ధర్మపాలస్య సుమంత్ర సుమిత్ర కామపాలాః పద్మోద్భవస్య శుశ్రుత రత్నోద్భవావితి తనయాః సమభూవన్. తేషాం సితవర్మణః సుమతి సత్యవర్మణౌ సుమతి సత్యవర్మాణౌ ధర్మపాలస్య సుమంత సుమిత్ర కామపాలాః పద్మోద్భవ తేషాం సితవర్మణః సుమతి సత్యవర్మాణౌ ధర్మపాలస్య సుమంత సుమిత్ర కామపాలాః పద్మోద్భవస్య సుశ్రుత రత్నోద్భవావితి తనయాః సమభూవన్. దీనికి నువ్వే అర్థం చెప్పేస్తావా? తేషాం వాళ్ళ యొక్క, తేషాం అంటే ఇక్కడ వాళ్ళ యందు అంటే వాళ్ళలో అంటే కీకు యొక్క లోన్ లోపల కదా. అవునవును. ఇక్కడ నిర్ధారణం అంటారు, నిర్ధారణ షష్ఠి అంటారు. అంటే వాళ్ళల్లో అని అర్థం. అంటే వెనకాల ముగ్గురు మంత్రుల పేరు చెప్పారు కదా, వాళ్ళల్లో అని అర్థం వస్తుంది. సితవర్మణః తేషాం సితవర్మణః ఫస్ట్ అసలు ఏంటి వీళ్ళ పేర్లు ఏంటి, అమాత్యుల పేర్లు ఏంటి? ధర్మపాలః పద్మోద్భవః సితవర్మ. ఓకే. సో సితవర్మణః అంటే సితవర్మ యొక్క, సితవర్మకి సుమతి సత్యవర్మాణౌ సుమతి అనే సత్యవర్మ అనే సుమతి సత్యవర్మలు ధర్మపాలస్య సుమిత్ర కామపాలాః. సో అంటే ధర్మపాలుడికి సుమంత్రుడు, సుమిత్రుడు, కామపాలుడు. పద్మోద్భవస్య సుశ్రుత రత్నోద్భవౌ ఇతి. సో సుశ్రుతుడు, రత్నోద్భవుడు సమభూవన్. సో తనయాః సమభూవన్. సో ఉన్నారు. ఎవరున్నారు అనే వీళ్ళందరూ అనే పుత్రులు ఉన్నారు. సో కాబట్టి సితవర్మకి సుమతి సత్యవర్మలు, ధర్మపాలుడికి సుమంత్ర సుమిత్ర కామపాలులు, పద్మోద్భవుడికి సుశ్రుత రత్నోద్భవులు వీళ్ళు పుత్రులుగా ఉన్నారు. ఓకే. సో దీనిలో ఎక్కడ ఉన్నాయి ఏంటి సమాసాలు ఏంటి?
సో ఇక్కడ సుమతి సత్యవర్మాణం. సో సుమతి సత్యవర్మా చ సుమతి సత్యవర్మాణో ధర్మపాలస్య సుమంత్రశ్చ సుమిత్రశ్చ కామపాలశ్చ కామపాలశ్చ. సో అక్కడ కూడా ద్వంద్వమే. తర్వాత సుశ్రుత రత్నోద్భవ చ సుశ్రుత రత్నోద్భవౌ. నెక్స్ట్ తేషు ధర్మశీలః సత్యవర్మ సంసార ఆసారతాం బుద్ధ్వా తీర్థయాత్రాభిలాషి దేశాంతరమగమత్. తేషు ధర్మశీలః సత్యవర్మ సంసారాసారతాం సమ్మని పై వెనక అనుస్వారం అక్కడ సంసారాసారతాం బుద్ధ్వా తీర్థశాలాభిలాషి తీర్థయాత్రాభిలాషి దేశాంతరం అగమత్. దీనికి కూడా నువ్వు చెప్పచ్చు. సో వాళ్ళయందు ధర్మశీలుడు సత్యవర్మ ధర్మశీలుడైనటువంటి అని అర్థం. అంటే ధర్మశీలుడు అంటే ధర్మపరాయణుడు. ఓకే, ధర్మశీలుడైన. ఇప్పుడు మనకి వెనకాల చెప్పిన పేర్లలో ఏ పేరు ఇక్కడ ఉంది? సత్యవర్మ ఒకటే. సత్యవర్మ ఎవడి కొడుకు? శితవర్మ కొడుకు. అవును. సంసారాసారతాం సో సంసారము యొక్క, సంసారం అంటే అదే మామూలుగా భవము సంసారము అని అంటుంటారు కదా. సంసారం యొక్క అసారతాం, దీనిలో ఏమి ఏంటిది రసము లేదు. రసము అంటే ఏంటి? వాస్తవికంగా దీనిలో ఏమీ ఇది లేదు అని సంసార అసారతాం బుద్ధ్వా తెలుసుకొని, అంటే ఏంటి? వైరాగ్యం వచ్చింది అని, సంసారం మీద వచ్చింది అని అర్థం. సో తీర్థయాత్రాభిలాషి అయిన తీర్థయాత్రాభిలాషి అంటే ఏంటి? అంటే తెలుగులో ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు ఒక పదంలో. నీకు అనిపించిన భాషలో. కానీ అంటే ట్రావెలింగ్ చేయడం బాగా ఇష్టం. అక్కడ కూడా పిలిగ్రిమేజ్ అని చెప్పచ్చు. తీర్థయాత్ర అంటే కేవలం యాత్ర కాదు. తీర్థయాత్ర అంటే తీర్థక్షేత్రములు ఉంటాయి, అంటే పిలిగ్రిమేజ్. అవును. అనే చెయ్యాలనే కోరిక కలిగిన వాడై దేశాంతరం, సో దేశము తిరిగాడు. దేశాంతరంకి దేశానికి తేడా ఏంటి? అంటే దేశాంతరం అంటే దేశం మొత్తం తిరిగాడు అని. అన్యః దేశః దేశాంతరం. అంతరం అని ఎప్పుడైతే వచ్చిందో, దాంతో పాటు సమాసం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వేరే పదాంతరం. అన్యత్ పదం పదాంతరం. అన్యః మార్గః మార్గాంతరం అంటే వేరే మార్గము అని అర్థం. అలాగే ఇక్కడ దేశాంతరం అంటే వేరే దేశములను, తన దేశము కాకుండా వేరే దేశములకి, అంటే వేరే ప్రదేశానికి వెళ్ళాడు. అగమతు వెళ్ళాడు. సో వీడు సత్యవర్మ ఏమంటే ధర్మశీలుడు. అంటే ధర్మశీలుడు అంటే ధర్మపరాయణుడు. వాడికి అంటే మంచి బుద్ధిమంతుడు అని అర్థం. అంటే సాత్వికుడు, బుద్ధిమంతుడు. అలాగే వైరాగ్యం కూడా వచ్చింది సంసార ఆసారతాం బుద్ధ అని చెప్పడం వల్ల. కాబట్టి ఏం చేశాడు? ఇంట్లో ఉండాల్సిన, ఇంకా ఎప్పుడైతే ఇప్పుడు సంసారం మీద ఎప్పుడైతే వైరాగ్యం కలుగుతుందో ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా, ఇదంతా కూడా అనవసరం అని చెప్పని ఇల్లు వదిలేసి ఆయన ఇంకా అలా తీర్థయాత్రాభిలాషుడై దేశాంతరానికి వెళ్ళిపోయాడు అని చెప్పేశారు. అయిపోయి. సో ఇప్పుడు ఇక్కడ సంసారాసారతాం
తీర్థయాత్రాభిలాషి దేశాంతరం సంసారస్య సంసారః న సంసారస్య అసారత న సారః అసారత అసారః అసారస్య భావః అసారత సంసారస్య అసారత సంసారాసారత సంసారాసారత తీర్థానాం యాత్రః యాత్రా తీర్థయాత్రా తీర్థయాత్రాయాః అభిలాషి తీర్థయాత్రాభిలాషి అన్యః దేశః దేశాంతరం అన్యః దేశः దేశాంతరం ధర్మశీలः కూడా మర్చిపోయా అంటే ధర్మం లేకపోతే ధర్మశీలः అనొచ్చు కదా ధర్మః శీలం యస్య సహ ధర్మః శీలం యస్య సహ అంటే శీలం అంటే స్వభావం అనొచ్చా స్వభావం ధర్మమే స్వభావముగా కలిగినటువంటి వాడు అంటే స్వాభావికంగా ధార్మికుడు అని అర్థం తర్వాత విటనట వార నారీపరాయణో దుర్వినీతః కామపాలః జనకాగ్రజన్మనోః శాసనమతిక్రమ్య భువం బభ్రామ విటనట వారనారీపరాయణో పరాయణః దుర్వినీతః కామపాలః జనకాగ్రజన్మనోః శాసనమతిక్రమ్య భువం బభ్రామ సో ఇక్కడ విటనట వార విటులు అనంటే అంటే విటులని ఎవరిని విటులు అంటారంటే ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్లే వాళ్ళని ఫ్రీక్వెంట్ గా ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్లే వాళ్ళని విటులు అని అంటారు అలాగే నటమ అంటే అదే నటించేవాళ్ళు అలాగే వారనారి వారాంగణ అని అంటారు వారాంగణ గాని వారనారి అంటే ప్రాస్టిట్యూట్ అన్నమాట సో విటనట వారనారీ పరాయణ అంటే వీళ్ళతో ఉంటున్నాడు ఎప్పుడు దుర్వినీత వీడికి అంటే మంచివాడు కాదు చెడ్డవాడు వాడి యొక్క ప్రవృత్తి చెడ్డదైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడెవడు కామపాలుడు ఎవడు ధర్మపాలుడి యొక్క కొడుకు కామపాలుడు అవును ఇటువంటి కామపాలుడు జనక అగ్రజన్మనోహ జనకస్య అంటే ధర్మపాలస్య అంటే ధర్మపాలుడి యొక్క అగ్రజన్మన అంటే తనకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు సుమంత్ర సుమిత్రులు వీళ్ళ యొక్క శాసనం అతిక్రమ్య అంటే వీళ్ళ శాసనాన్ని అంటే వాళ్ళు చెప్పే మాటని అతిక్రమ్య అంటే అతిక్రమించి భువం భూమిని బభ్రామ తిరుగుచుండెనట సో అంటే ఏంటి వీడి యొక్క క్యారెక్టర్ మొత్తాన్ని ఇక్కడ చెప్పేశారు విటనట నారీ పరాయణ దుర్వినీత అని చెప్పడంతో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసి ఎవడు మాట వినకుండా జులాయిగా తిరుగుతున్నాడు అని ఇక్కడ చెప్తున్నారు సో ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ని అంటే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళందరినీ చెప్పేసి పైకి వెళ్ళిపోతుంది అంటే ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఇంతవరకు మనకి రాజు ఫస్ట్ రాణి తర్వాత ముగ్గురు మంత్రుల యొక్క కొడుకులు మళ్ళీ ఇప్పుడు ఆ కొడుకుల్లో ఎవరైతే యాక్టివ్ గా పాల్గొనట్లేదో వాళ్ళని వదిలేయడం కోసం ఫస్ట్ వాళ్ళ గురించి కొంచెం చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు అనమాట అంటే ఇప్పుడు వాడేమో దేశాలు పట్టుకుపోయాడు ఒకటి కొడుకు ఇంకోటి కొడుకు ఏమో చెడిపోయాడు ఇంకోడు అవుతాడు రత్నోద్భవుడు అనేవాడు ఏంటంటే వాణిజ్యం వ్యాపారం కోసం వాడు వేరే దేశం వెళ్ళిపోతాడు సో మొత్తానికి
ముగ్గురు మంత్రులలో ఒక్కొక్క మంత్రులకి ఉన్నటువంటి కొడుకులలో ఒక్కొక్క కొడుకు యాక్టివ్ గా ఇక్కడ లేరు అని అర్థం. యాక్టివ్ గా వాళ్ళ రాజధానిలో ఉండట్లేదు, వేరే వేరే కారణాల ద్వారా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వేరే చోట ఉంటున్నారు, వేరే దీనిలో ఉంటున్నారు. యాక్టివ్ గా వాళ్ళు పాలిటిక్స్ లో కానీ మంత్రి పదవిని కానీ వాళ్ళు వహించట్లేదు అని అంటున్నాడు అనమాట. అది అది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో విటనట నారీ వారనారీ పరాయణ జనకాగ్రజన్మనో. చెప్తావా సమాసం? అదే సో విటః నటః వారనారీ పరాయణః వారణారీ చ విటనట వార నార్యః గౌర్యః నార్యః విటనట వారనార్యః నార్యః తాసాం పరాయణః అవుతుందా? తాసాం పరాయణః దుర్వినీతః జనకాగ్రజన్మనోః జనకాగ్రజన్మనోః. అగ్రజన్మ అనేది ఫస్ట్ ఒకటి. అగ్రజన్మ అగ్రం జన్మ అగ్రే జన్మ అగ్రే జన్మ యయోః తౌ అగ్రజన్మన్ ఆత్మన్ లాగా. అవునా? అగ్రజన్మానౌ. జనకస్య అగ్రజన్మానౌ. ఇక్కడ ఏమన్నావు? తండ్రి అన్నయ్యల యొక్క అని అన్నాం. ఓహో, సో జనకః అగ్రజన్మానౌ చ జనకాగ్రజన్మానః. లేకపోతే ఇక్కడ ఏం చేశారు అని అంటే ఇక్కడ సమూహం అంటే సమాహార ద్వంద్వం. ఎందుకు సమాహార ద్వంద్వం అనుకోవాలి? జనకాగ్రజన్మనోహ అని చెప్పని ద్వివచనంలో ఉంది. అదే నాకు అదే ఇదైంది, కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. లేదా కేవలం ఇక్కడ అన్నయ్యలు అంటే ఇద్దరు అన్నయ్యలు కాకుండా ఏదో ఒక అన్నయ్య అని అయినా చెప్పుకోవచ్చు. అంటే అప్పుడు జనకశ్చ అగ్రజన్మాచ జనకాగ్రజన్మానో తయోహో జనకాగ్రజన్మను అలా కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటి? రత్నోద్భవోపి వాణిజ్య నిపుణతయా పారావారతరణం అకరోత్. రత్నోద్భవోపి వాణిజ్య నిపుణతయా పారావారతరణం అకరోత్. రత్నోద్భవుడు ఏం చేశాడు? వాణిజ్య నిపుణతయా. వాణిజ్యం అంటే బిజినెస్. దాని యందు నిపుణతయా నిపుణము కలిగినటువంటి నైపుణ్యము వలన, అంటే వాడికి వాణిజ్యం చేయటం బిజినెస్ చేయటంలో వాడికి ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి పారావార తరణం. పారావారము అంటే సముద్రము. పారావారము యొక్క తరణము అంటే దాన్ని దాటువేయట, అంటే సముద్రాన్ని దాటాడు అంటే ఏంటి? వాణిజ్య నిమిత్తము సముద్రాన్ని దాటాడు అని చెప్తున్నాడు. సముద్రాన్ని దాటడం అంటే ఏంటి? వేరే చోటికి వాణిజ్య నిమిత్తం వెళ్తున్నాడు వాడు పడవల్లో అని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ వాణిజ్య నిపుణతయా, సో వాణిజ్యే నిపుణత
వాణిజ్య నిపుణత తయా పారావార తరణం పారావారస్య తరణం తరణం పారావార తరణం. ఓహో అంతేగా, సముద్రాన్ని దాటాడు అంతేగా. ఇతరే మంత్రిసూనవః పురందర పురాతిథిషు పితృషు యథాపూర్వమన్వతిష్ఠన్. ఇతరే మంత్రి సూనవః పురందర పురాతిథిషు పితృషు యథాపూర్వమన్వతిష్ఠన్. సో ఇతరులు అంటే మంత్రి తనయులు, ఇతరులైనటువంటి వాళ్ళు అంటే మిగిలినది ఎవరు? సుమతి, సుమంత్ర, సుమిత్ర, సుశ్రుత. సుమతి, సుమంత్ర, సుమిత్ర, సుశ్రుత. సో వాళ్ళందరూ పురందర పురాతిథిషు పితృషు పురందర పురాతిథిషు సత్సు. ఇది చాలా వింతైనటువంటి ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నాడు అనేది. ఇక్కడ సతి సప్తమి. సతి సప్తమి అంటే ఏంటి? ప్రథమలో మన అర్థం చెప్పుకోవాలి. సో పితృషు తండ్రులు పురందర పురాతిథిషు. పురందర పురందరపురం ఇంత ముందర కూడా వచ్చింది కదా మనకి. పురందరపురం అంటే ఈ పురం కదా? కాదు, ఎక్కడ వచ్చింది మనకి? నగరీ దగ్గర వచ్చింది కదా. అంటే పురందర పురాంగణ వన విహరణ తరుణ అక్కడ వచ్చింది కదా. ఓహో, పురందర పురాంగణ అని వచ్చింది. పురందర పురాంగణ దాని అర్థం అంటే దేవతల యొక్క పురము అనే. ఏంటంటే దేవతల యొక్క పురము అనే. ఇంద్రుడు, అమరావతి. అదే అమరావతి. సో అంటే ఏంటి? స్వర్గం. సో స్వర్గాతిథులు, అతిథి, స్వర్గాతిథులు. స్వర్గాతిథులు అంటే ఏంటి? అంటే స్వర్గంలో గెస్ట్స్ లాగా. అంటే అర్థం ఏంటి? అంటే చనిపోయారనా? ఓకే. సో చూడ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది. ఓకే, తండ్రులు చనిపోయారని చెప్పాలి, కానీ దాన్ని ఎలా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు? తండ్రులు స్వర్గానికి అతిథులుగా వెళ్ళిన వారే అగుతుండగా. సో ఇప్పుడు ఏమైంది? వాళ్ళు స్వర్గవాసి అని అంటాం మనం మామూలుగా. సో ఇక్కడ స్వర్గ అతిథి అని చెప్పని అదే దీన్ని ఇంకో దీనిగా చెప్తున్నాడు అనమాట. సో స్వర్గవాసులు అగుచుండగా యథాపూర్వం అంటే ఇక్కడ సంప్రదాయాన్ని అనుసరించి, అంటే వాళ్ళ తండ్రులు అక్కడ కులామాత్యులు కదా అక్కడ, కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ తండ్రుల లాగానే అదే రాజ్యంలో కులామాత్యులుగా యథాపూర్వం సంప్రదాయాన్ని అనుసరించి, కుల పారంపర్యాన్ని అనుసరించి అన్వతిష్ఠన్ ఉన్నారు అక్కడ. అంటే ఏంటి? వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంత్రులై, వాళ్ళ తండ్రుల తర్వాత వాళ్ళందరూ కూడా మంత్రులై అక్కడ ఉంటున్నారు అని చెప్పని ఇక్కడ చెప్తారు. ఇక్కడ ఇవేమిటి మన సమాసములు. సో మంత్రి సునవః, మంత్రిణః సునవః, మంత్రి సూనవః, లేకపోతే సూను శబ్దం అది. అదే అవునవును, బహువచనంలో ఉంది కదా. పురందర పురాతిథయః
ఫస్ట్ పురందరస్య పురం పురందరపురం. పురందరస్య పురం పురందరపురం పురందరపురస్య అతిథయః పురందరపురాతిథయః. యథాపూర్వం అది పూర్వం అనతిక్రమ్య యథాపూర్వం అంటే పారంపర్యం అనతిక్రమ్య అని అర్థం వస్తుంది. అన్వతిష్ఠన్ అనేది తెలుస్తుంది కదా, ష్ఠాగతిని వృత్తౌ, అను అనేది అక్కడ ఉపసర్గ. అదే తిష్టత్ అతిష్ఠతాం అతిష్ఠన్ అనేది వస్తుంది. అదే ఇక్కడ ఆపుదాం.